నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ముందుగా అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ పడేది వాళ్ళ కెరియర్ గురించి తెలుసుకోవాలని కదా, బాగా ఇంట్రెస్ట్ పడతారు. సో కెరియర్ విషయంలో అయితే బాగుంటుంది, కానీ ఎక్కువ కొంచెం ఎవరైనా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పచ్చు కెరియర్ పరంగా. అంటే వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా, ఎందుకంటే వీళ్ళకి స్పిరిచువల్ సంబంధించిన కార్డ్ వచ్చింది. అంటే పెద్ద పెద్ద అంటే వీళ్ళకన్నా కొంచెం పెద్ద వాళ్ళ సలహాలు తీసుకుంటే కెరియర్లో వీళ్ళు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి డిలే కూడా అవ్వచ్చు. అంటే ఏదైనా జాబ్ పరంగా కానీ ఏదైనా కొంచెం డిలేస్ అవ్వచ్చు. అయినా కానీ మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఎవరి సలహా అయినా తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పచ్చు కెరియర్ పరంగా. అండ్ నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే, వ్యాపారం చేసే వాళ్ళకి మెయిన్గా చాలా బాగుందండి. ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కోసం కనుక చూస్తుంటే, పార్ట్నర్షిప్ చేస్తుంటే కనుక వీళ్ళు ఈ ఇయర్ వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ మంచి పొజిషన్కి కూడా వీళ్ళు వెళ్తారు. అండ్ వాళ్ళు చేసే బిజినెస్లో కూడా వీళ్ళకి గ్రోత్ ఉంటుందని కూడా చెప్పచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ లవ్ రిలేషన్స్ కోసం దానికోసం కూడా చాలామంది ఎలా ఉంటుందని తెలుసుకుందాం అనుకుంటారు బాగా, కానీ కొంచెం నెగిటివ్ సైన్ అయితే ఉంటుంది ఇయర్లో వీళ్ళకి. అంటే ఏదైనా రిలేషన్లో ఉంటారు, బట్ ఏంటంటే అంతా మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము, కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండడము, ఇలాంటిదైతే ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. ఎక్కువ డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. అండ్ ఈ రిలేషన్లో ఏదో ట్రాప్ అయిపోయాము, బయటికి రాలేకపోతున్నాము, ఇది మనకి పాజిటివ్గా అవుతుందా, ముందు వెళ్ళే కొద్దీ నెగిటివ్ అవుతుందా, సో ఇవన్నిట్లో కొంచెం బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ అలాంటి ప్రాబ్లం అయితే రాదు, మీకు రిలేషన్ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు పాజిటివ్గా అయితే ముందుకు వెళ్తే బెటర్గా రిలేషన్ అని చెప్పచ్చు. హెల్త్ వైజ్ తీసుకుంటే కొంచెం అంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే హెల్త్ పరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. హెల్త్ వైజ్ కొంచెం వస్తాయి, ఇష్యూస్ రావని కాదు, కానీ ఏంటంటే నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. బట్ ఈ ఇయర్లో అంతా చూసుకుంటే మటుకు ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉంటే బెటర్. మెయిన్గా ఏదైనా కాళ్ళకి సంబంధించి ఏమైనా పెయిన్స్ అలా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం పెరగడము, అలాంటి అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. ఎక్కువ అంటే రెస్ట్ తీసుకోవడం బెటర్. ఏదైనా మీకు ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి అని అనిపిస్తే మటుకు రెస్ట్లో ఉండడం బెటర్గా కనిపిస్తుంది. అంత పాజిటివ్గా అయితే కొంచెం ఉండకపోవచ్చు. చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. అలాగే బిజినెస్ గురించి చూసినట్టయితే బిజినెస్ పరంగా బాగుంది అని చెప్పారు, కానీ వీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అంటారు? వీళ్ళైతే ఎక్కువ ల్యాండ్స్ బాగానే ఉంటాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఒకవేళ అది ట్రై చేసే వాళ్ళకైతే అది బాగుంటుంది. అండ్ కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుందండి వీళ్ళకి. కన్ఫ్యూజన్ లేకుండా చెయ్యాలి. అంటే ఎక్కువ ఆలోచిస్తారు, ఏవి కరెక్ట్ అన్న ఆలోచనలో ఎక్కువగా ఉంటారు. సో కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళు అనుకున్నట్టుగా చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే మెయిన్గా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే కనుక బాగుంటుంది వీళ్ళకి. అలాగే స్టాక్ మార్కెట్ చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే వీళ్ళు పెట్టిన అమౌంట్, ఒకవేళ కనుక మీరు అమౌంట్ కోసం కనుక చూస్తుంటే ఈ ఇయర్లో వీళ్ళకి మంచి లాభాలు వస్తాయండి. అంటే కొంతమంది ఎక్కువ లాంగ్ టర్మ్ స్టాక్స్ కొంటారు. సో అది ఒకవేళ కనుక ఈ ఇయర్ కనుక వీళ్ళు ఆ స్టాక్స్ని తీసుకుందాము అని అనుకుంటే అది అది అమ్మేయడం కానీ అలాంటివి చేయాలనుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ మెయిన్గా మనీ కార్డ్ కాబట్టి వీళ్ళకి ఈ ఇయర్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సెలబ్రేషన్స్ కార్డ్ వచ్చిందండి. అంటే వీళ్ళు మెయిన్గా అగ్రికల్చర్లో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వీళ్ళు వేసినవన్నీ వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే అంత వాళ్ళకి లాభం వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళకి రావు. అమౌంట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి వాళ్ళకి. కానీ ఈ ఇయర్ అయితే మంచి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ లాభాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. బాగుంటుందని చెప్పచ్చు. గోల్డ్ బిజినెస్ చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం అంటే ఏదైనా చీటింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు సొంతంగా మంచి డెసిషన్ తీసుకోండి. వేరే వాళ్ళని ఎక్కువ బయట వాళ్ళని నమ్మకపోతేనే బెటర్ అండి. ఎందుకంటే బయట వాళ్ళు వీళ్ళని కొంచెం చీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. స్టూడెంట్స్కి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి ఈ ఇయర్. ఒకవేళ హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకున్న అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అండ్ చాలా బాగుంటుంది. వీళ్ళు అందరూ ఇంకా బయట వాళ్ళు కూడా వీళ్ళని బాగా మెచ్చుకుంటారు. సో వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఇంటెలిజెన్స్ని చూసి చాలా ఇంటెలిజెంట్గా కూడా ఆలోచిస్తారని కూడా చెప్పచ్చు. పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం బ్యాక్ స్టాప్స్ ఉంటాయండి వీళ్ళకి కూడా. అంటే ఎక్కువ వేరే వాళ్ళు వీళ్ళని చీట్ చేయడము, ఏదైనా అమౌంట్ విషయంలో కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీళ్ళే వేరే వాళ్ళని చీట్ చేయడము, సో ఇలాంటివి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా పాజిటివ్గా ఉండాలి. మీ ఆలోచనలు కూడా పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ థింకింగ్ చేయకపోతేనే బెటర్ అండి. లేకపోతే అది మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా హౌస్ పర్చేస్ చేయాలనుకున్నా, వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా చేసే అవకాశం ఉందంటారా ఈ 2024లో? ఖచ్చితంగా ఉంది. మెయిన్గా అయితే హౌస్ అయితే ఖచ్చితంగా వస్తుందండి వీళ్ళకి. హౌస్ కానీ వెహికల్స్ ఏదైనా వీళ్ళు పర్చేస్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా మనీ కార్డ్ వచ్చింది కాబట్టి, అండ్ మెయిన్గా హౌస్కి సంబంధించిన కార్డ్ కూడా వచ్చింది వీళ్ళకి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కొత్త గృహం అనేది వీళ్ళు కొంటారు. మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, చిల్డ్రన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంతానం కానీ పెళ్ళి కానీ వివాహం కానీ జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే వస్తాయండి. బట్ ఏంటంటే ఈ ఇయర్లో కొంచెం వీళ్ళంతటికి వీళ్ళు కొంచెం డిలే చేసే అవకాశం ఉంది. అండ్ ఎక్కువ వేరే వాళ్ళు కొంచెం వీళ్ళ మీద అధికారం చలాయించడం, సో వాళ్ళ వల్ల వీళ్ళవి కొంచెం ప్రపోజల్స్ ఆగిపోవడము, ఇలాంటివి సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి. ఎక్కువ వీళ్ళు డెసిషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. అంటే వేరే వాళ్ళని అడగడం కానీ అలాంటివి చేయకపోతేనే బెటర్. సో వీళ్ళ ఫ్యామిలీ మటుకు వీళ్ళు డెసిషన్ తీసుకుంటే బెటర్. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ కోసం చూసే వాళ్ళకి కూడా అది కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. అలాగే ఈ ఇయర్ మొత్తం ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు టోటల్గా? మంచి ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయండి ఈ ఇయర్. చాలా పాజిటివ్గా వీళ్ళు వెళ్తారు ముందుకి. అండ్ వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా తీసుకుంటారు. కెరియర్ పరంగా కానీ, సో ఫ్యామిలీ వైజ్ కానీ ఏది తీసుకున్నా వీళ్ళకి
చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ మంచి ఆలోచనలతోటి వీళ్ళు ముందుకు వెళ్తారని కూడా చెప్పచ్చు. అలాగే మ్యామ్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వీళ్ళు? పెద్ద జాగ్రత్తలు అయితే అవసరం లేదండి. అండ్ మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నంత మటుకు కొంచెం రిలేషన్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే రావచ్చు. ఓవరాల్గా అయితే వీళ్ళకి కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తే అన్నీ వీళ్ళకి బాగుంటాయని కూడా చెప్పచ్చు. ఓకే మ్యామ్, వృషభ రాశి వారికి 2024 ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.